స్పెషల్ జరిగితే ఈ గుడికి ఒక ఇది వస్తుంది, అభివృద్ధిలోకి వస్తుంది అన్నమాట. ఫస్ట్ టైం కళ్యాణం రామ కళ్యాణం ఒకటే ఇదే ముహూర్తం ఈవినింగ్ సాయంకాలం 7 గంటలకు. ఈరోజు 1 మీటర్ ఉంటుంది కళ్యాణం, 1 మీటర్లు ఈరోజు. మనం ముందు అక్కడ అనుకున్నాక ఇక్కడ ఒక్కటే రోజులో మారింది. అసలు మనతో అసలు ఏంది అంటే ఈ జాగా ఇయ్యడం అనుకున్నాం. ఏంది ఇట్లా సంగతి అంటే మా తమ్ముళ్ళు అడగండి ఇస్తాను. ఇమీడియట్లీ ఒక 5 నిమిషాల్లో మారింది. ₹1 భయాన్ని లేకుండా ఇంకా కట్టుకోపోండి అని దేవుడు కంటారు కదా చేసిన. అప్పుడు ఇది ఒక దాత ఇక్కడ ఉత్సవం తీసుకొని నెలలోకి ఇచ్చింది. నా పేరు శ్రీనివాసు. మా గ్రామం కొండాపురం గ్రామం, చండూరు మండలం, నల్గొండ జిల్లా. ఈ యొక్క దేవాలయం 2017 సంవత్సరంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గ్రామంలో ఒక దేవాలయం ఉంటే మంచిగా ఉంటుంది కాన్సెప్ట్ చేత గ్రామంలో ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనేది లేకుండా అందరు సమాన భాగస్వామ్యంతో సమావేశమై ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని వీలైనటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు పోయినాం. తర్వాత ఓవర్ ₹1,00,000 ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క పేరు మీద ధర్మకర్తగా వాళ్లకు ఒక ప్రత్యేక నామకరణంతో సెకండ్ స్టెప్లో వెళ్ళాము. 3వ స్టెప్గా ఎవరు 10,000 ఇస్తే వాళ్లకు శిలాపలకం ఉన్న కాన్సెప్ట్ పోయిన ఉత్సాహంగా అట్లా మాకు ఒక ₹20 లక్షలు మొత్తం ఒక ₹1 కోటి ఈ యొక్క నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇంకా డబ్బులు అనేది కాకుండా ఊళ్ళో భక్తిభావం అనేది చాలా గొప్పగా ఉండటం వల్ల అందరూ సహాయ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి అమావాస్యకి భజన కార్యక్రమాలు, సత్సంగ కార్యక్రమాలు లాంటివి ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా విజయసిద్ధేశ్వర స్వామి ప్రత్యేకమైనటువంటి నామకరణంతో శివ ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఎందుకంటే ఏ పనికైనా అది ఆరోగ్యమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఇంకా సంతానం లేనటువంటి వాళ్ళకు ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు వ్రతం చేసినట్లయితే దాదాపుగా ఎవరికైనా ఆ ఫలితం దక్కేటువంటి అవకాశం ఉన్నది. ఇంకా ముఖ్యంగా ఇక్కడ విశేషంగా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఉంటుంది. ఇంకా వైకుంఠ రామాలయం ఉన్నది కాబట్టి వైకుంఠ ఉత్తరాధార దర్శనం ఇవన్నీ చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ చాలా భక్తి ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ప్రతి ఒక్కరు ఇంకేంటంటే గ్రామ స్థాయిలో కాబట్టి అందరికీ అనుకూలంగా ఉండంటే సాయంకాలంలో ఎక్కువగా ఉత్సవాలకు ప్రయారిటీ ఉంటుంది కాబట్టి అందరూ ఉండి ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతున్నారు. ఇంకా దేవాలయం అనేది ఒక ధార్మిక కార్యక్రమం. దేవాలయం అంటే పూజలు పుణ్యాలనే కాకుండా దీని నుంచి మనం ఇంకా భవిష్యత్ తరాలకు మంచిని పంచాలి, మన యొక్క సంస్కృతిని వాళ్ళకు పరిచయం చేసినటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందం ముందుకు పోతుంది. ఆ విధంగానే ముందుకు తీసుకుపోవాలని భగవంతుని ప్రార్థిస్తూ చైత్ర పౌర్ణానికి కళ్యాణం జరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే రామ కళ్యాణం మనకు ఒంటిమిట్టలో తర్వాత ఎక్కడ కూడా జరగదు. తెలంగాణలో మా దగ్గర మాత్రమే ఈ యొక్క చైత్ర పౌర్ణమికి సాయంకాల సమయంలో జరుగుతుంది. ఎందుకంటే వైష్ణవాలయాలు ఎక్కడ కళ్యాణం జరిగినా కూడా మధ్యాహ్నం టైంలో జరుగుతాయి, కానీ ఇక్కడ మాత్రం సాయంత్రం జరుగుతుంది. ఒంటిమిట్టలో కూడా సాయంత్రం జరుగుతుంది. చలేశ్వరంలో కూడా శివ కళ్యాణం ఎప్పుడు జరిగినా కూడా నైట్లోనే జరుగుతాయి. దాంట్లో చలేశ్వరంలో అనేది అది ఇంపార్టెంట్ కాబట్టి చలేశ్వరంలో కూడా ఈ యొక్క చైత్ర పౌర్ణమికి కళ్యాణం ఉంటుంది. చైత్ర పౌర్ణమి రోజు సాయంకాలం సమయంలో పౌర్ణమి వేళలో 2 కళ్యాణాలు, శివరామ కళ్యాణం, శివపార్వతుల కళ్యాణము, సీతారామచంద్ర కళ్యాణం ఒకే వేదిక క్షేత్రం కాబట్టి చాలా మహిమగల క్షేత్రము. కాబట్టి వీలైనంత వరకు అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాలు సద్వినియోగపరుచుకొని ఆ యొక్క భగవంతుని కృపా కటాక్షాలకు పాత్ర ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీ.